హాయ్, దిస్ ఇస్ శివ ఫ్రమ్ చిరంజలి. నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్ స్టోర్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అందులో నాకు రెండు బాగా అనిపించాయి. ఒకటి వర్డ్ ప్రెస్, ఇంకొకటి షాపిఫై. షాపిఫై అనేది ఎటువంటిదంటే ఒక ఫుల్లీ ఆర్గనైజ్డ్ షాప్ లాంటిది. మనం డైరెక్ట్ గా మన ప్రొడక్ట్స్ తీసుకెళ్లి సేల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. వర్డ్ ప్రెస్ అనేది అలా కాదు, అది ఎంటీ షాప్ వంటిది. అందులో మనం స్క్రాచ్ నుంచి అన్ని మనమే సెటప్ చేసుకోవాలి. ఇందులో మనం షాపిఫై కోసం చెప్పుకునైతే కనుక అది ఈజీ బట్ ఎక్స్పెన్సివ్. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే బిగినర్స్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్. అలాగే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే మంత్లీ ఫీజెస్, యాప్ చార్జెస్, పేమెంట్ గేట్వే ఫీజ్. అలాగే మనం వర్డ్ ప్రెస్ కోసం కూడా చెప్పాలనుకుంటే మనకి ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే కస్టమైజేషన్, వన్ టైం సెటప్ అండ్ వెరీ అఫోర్డబుల్. అలాగే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే బేసిక్ మెయింటెనెన్స్ అయితే అవసరం అవుతుంది, అంతేకాకుండా ఇనిషియల్ సెటప్ అనేది మైనస్. షాపిఫై కి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 20,000 నుంచి 35,000 అయితే అవుతుంది. అలాగే వర్డ్ ప్రెస్ కి 1 year సబ్స్క్రిప్షన్ 2,000 నుంచి 4,000 వరకు అవుతుంది. చూస్ షాపిఫై ఫర్ కన్వీనియన్స్, చూస్ వర్డ్ ప్రెస్ ఫర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్. ఇందులో నాలాంటి స్మాల్ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే కొంచెం టెక్నికల్ గా వెళ్ళగలను, మేనేజ్ చేయగలను, మెయింటెనెన్స్ చేసుకోగలను అనుకుంటే వర్డ్ ప్రెస్ కి అయితే వెళ్ళండి, చాలా బెస్ట్. చూస్ స్మార్ట్, చూస్ వాట్ ఫిట్ ఫర్ యూ. వీటి కోసం ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.